నమఃశివాయ. బసవ పురాణంలోని శివ మహత్యాన్ని తెలియజేసే ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. పూర్వం ఒక ఊరిలో మహాశివభక్తుడు ఉండేవాడు. అతను కర్ణాటకలో ఉండేవాడు. అయితే అతను రోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు తప్పని పరిస్థితి ఊరు వెళ్ళాల్సి వచ్చింది భార్య సమేతంగా. అప్పుడు అతనికి ఒక చిన్న పాప ఉంది. అప్పుడు అతను ఆ పాపని పిలిచి, అమ్మ, నేను ఒక పని మీద ఊరు వెళ్తున్నామమ్మా, నేను వచ్చే వరకు శివయ్యకు పాలు నైవేద్యంగా పెట్టమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ శివయ్యని పస్తులుంచకు అని చెప్పి వెళ్ళాడు. అయితే ఆ పాప తండ్రికి చెప్పినట్టే శివయ్యకి పాలు కాచి తీసుకెళ్ళి శివయ్యకి పెట్టి నమస్కారం చేసి, శివయ్య, ఈరోజు మా నాన్నగారు ఊరు వెళ్ళారు, నీవు ఈ పాలు తాగు అని పెడుతుందనమాట. కానీ నిజంగా శివయ్య తాగడు కదా, ఆ విషయం ఆ పాపకు తెలియదు. అయితే, ఏం శివయ్య, ఆ పాలు బాగా మరగలేదా, లేదంటే అందులో చక్కెర తక్కువైందా, ఏం తక్కువైందో చెప్పు, నువ్వు తాగకపోతే మా నాన్నగారు నన్ను కొడతారు, నిన్ను పస్తులు ఉంచొద్దన్నారు, తాగవయ్యా అంటే తాగడు శివుడు. అయితే ఇంకా పాపకి ఏడుపు వచ్చేసి శివలింగాన్ని పట్టుకొని ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది, తాగవయ్యా తాగు అని. అప్పుడు శివుడు మనసు కరిగి శివలింగంలోంచి శివుడు వచ్చి పాలు తాగి ఆ పాపను నిమిరి వెళ్ళిపోతాడు. అలాగే రోజు జరుగుతుంది. అయితే ఒకరోజు ఆ పాప శివుడికి నైవేద్యంగా పాలు పెట్టి వస్తుండగా ఈలోగా వాళ్ళ తండ్రి గారు ఊరి నుంచి వస్తుంటారు. ఎక్కడి నుంచి అమ్మ అంటే, ఇప్పుడే శివయ్యకు నైవేద్యం పెట్టవచ్చంటే చాలా మంచిదమ్మా, కొంచెం ఆ ప్రసాదం కింద పాలు ఇవ్వండి. లేవు నాన్నగారు, శివయ్య తాగేశాడు అంటారు. ఏంటి, ప్రసాదంగా పెట్టిన పాలు శివయ్య తాగేశాడా? ఎక్కడైనా అలా జరుగుతుందా? నువ్వు అబద్ధాలు చెప్తుంటే, లేదు నాన్నగారు, కావాలంటే మీరే శివయ్యని అడగండి అంటుంది ఆ పాప అని గుడికి తీసుకువెళ్ళి, శివయ్య, నువ్వే చెప్పు, ఇప్పుడే కదా తాగేసావు, మా నాన్నగారు చెప్తే నమ్మట్లేదు, అదేదో నువ్వే చెప్పు అంటే, శివ దర్శనం అందరికీ జరగదు కదండి, శివుడు పలకడు, చెప్పడు, రాడు. దాంతో వాళ్ళ తండ్రి కోపం వచ్చి, అబద్ధాలు చెప్తావా అని ఆ పాపను కొట్టబోగా పాప భయంతో వెళ్ళి శివలింగాన్ని హత్తుకుంటుంది. అప్పుడు శివలింగం ఇలా రెండుగా విడి పాప అందులో శివయ్య తీసుకుంటాడనమాట. అప్పుడు వాగ్రూపంలో శివయ్య చెప్తాడు, ఈ పాపను నేను నాలో ఐక్యం చేసుకుంటున్నానని. అయితే ఆ తర్వాత నుంచి ఆ పాప గొడగూచి అనే పేరుతో ఆ ఊరిలో ప్రసిద్ధిగాంచి దేవతగా పూజించబడుతుందన్నమాట. ఆ పాప యొక్క స్వచ్ఛమైన ప్రేమకు ఆ శివయ్య కరిగిపోయాడని ఈ కథ యొక్క అర్థం. థ్యాంక్ యూ.